ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడే ప్రతి మాట ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈరోజు జరుగుతూ ఉంది. ఎక్కడా కూడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా దేశానికే రోల్ మోడల్ గా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పాలన జరుగుతూ ఉందనంటే ఇది అభివృద్ధి కాదా నేను అడుగుతా ఉన్నాను. మీరు కూడా అదే అడగండి అని అడుగుతా ఉన్నా. నాడు నేడుతో పనులు జరుగుతూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి. మొట్టమొదటిసారిగా కాలేజీలు మారుతా ఉన్నాయి. రూపురేఖలు మారి ఈ రోజు స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం వస్తా ఉంది. IFP ప్యానల్స్ వస్తా ఉన్నాయి. ట్యాబ్స్ కనిపిస్తా ఉన్నాయి పిల్లల చేతులు. కరికులంలో మార్పులు వచ్చాయి. విద్యా దీవెన వస్తా ఉంది. వసతి దీవెన వస్తా ఉంది. ఏ పిల్లాడు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పడకోకుండా చదువుల్లో వేగంగా అడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు. రూపురేఖలు మారుతా ఉన్నాయి హాస్పిటల్స్ కు. మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం విలేజ్ క్లినిక్స్ ద్వారా. ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రతి గ్రామంలోనూ కనిపిస్తా ఉంది. కొత్తగా 17 మెడికల్ కాలేజీలు ఈరోజు వేగంగా పరుగులెడుతూ ఈరోజు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. దేశంలో మా అన్న ప్రభుత్వం రాకమునుపు రాష్ట్రంలో ఉన్న మొత్తం పోర్టులు 4 లొకేషన్లలో 6 పోర్టులుంటే ఈ 4 సంవత్సర కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీ పోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక సీ పోర్టు లేదా ఒక ఫిషింగ్ హార్బర్ తో ఏకంగా 10 ఫిషింగ్ హార్బర్లకు కూడా నిర్మాణం జరుగుతా ఉన్నాయి కూడా మీ అన్న హయాంలోనే అని కూడా చెప్పండి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రం వరుసగా 3 సంవత్సరాల పాటు దేశానికే ఆదర్శంగా నెంబర్ 1 స్థానంలో ఉన్నది కూడా మీ జగనన్న ప్రభుత్వంలోనే అని చెప్పి కూడా గట్టిగా చెప్పండి. ఇది కాదా అభివృద్ధి అని కూడా గట్టిగా నిలదించండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగుంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే తోడుగా నిలబడండి అని చెప్పి మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.